నమస్కారం. అదే ఆరా సర్వేని చూసిన మస్తాన్ చేసినవి. సో రీసెంట్గా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుంటే, అంటే 3 నెలలకు ఒకసారో ఎప్పుడో ఒకసారో చేసే ఈ సర్వేలతో కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానాన్ని 3గా చేయడం అనేది ఒక రాజకీయ ఎత్తుగడలో భాగం. సరే, వాళ్ళు గతంలో టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేస్తుండ్రా లేదా అనే విషయం పక్కన పెడితే, టీఆర్ఎస్కు దగ్గర అవడానికి కూడా ఇదొక అనుకూలత. ఎగ్జాంపుల్, వాళ్ళ ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ పాజిటివ్గా ఉందంటే మళ్ళీ సర్వే చేయమని చెప్పి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఎత్తుగడలో భాగంగా వాళ్ళు చేసి ఉంటారు. కానీ మాకున్న సర్వే మాకు చాలా స్పష్టంగా ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోతున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి దగ్గరగా ఉన్నదని మా సమాచారం మాకుంది. సరే, చాలా మంది మిత్రులు, మిగతా సర్వే మిత్రులు మాతో మాట్లాడుతున్నారు, మరింత ముందుకు పోవాల్సిన అవసరం చెప్తున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీకి అంత ఉందని అయితే ఎవరు కూడా మన దృష్టికి తేలేదు. సో ఇది బీజేపీ టీఆర్ఎస్కు ఉపయోగపడే విధంగా వాళ్ళ స్ట్రాటజీ తయారు చేసుకుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ లెక్కనే మనకు కనబడుతున్నది. అంటే ఆయా జిల్లాల్లో పర్సంటేజ్ని నేను చూసినా కానీ కేటగరికల్గా నా దగ్గర సమాచారం ఉంది, కొంతమందికి సంబంధించిన సర్వేల సారాంశం. దాంట్లో బీజేపీ ఎక్కడో మూలకున్నదాన్ని తీసుకొచ్చి ముందడేయడం ద్వారా ఒక మైండ్ గేమ్కి తెరలేపి పర్సంటేజ్లతో పాటు ఒక చర్చ తెరలేపడం ద్వారా ఇప్పుడు ఒక రచ్చ మొదలవుతుంది కొత్తగా. అంటే బీజేపీని లేపాలని టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఊతంగా ఉంటుంది. రెండవది ఏంటంటే, ప్రజల్లో బీజేపీ రెండో ప్లేస్కి వస్తుందట అని టీఆర్ఎస్ కోరుకునే విధంగానే ఈ సర్వేల యొక్క సారం ఉంటున్నది. కాబట్టి పెద్దగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదు నాకు తెలిసి అయితే. సో ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ కానీ, రెండవది మాకున్న ఇంటర్నల్ సర్వేలతో వచ్చే ఆధారాలు కానీ, ఇవి రెండింటిని చూసుకున్నప్పుడు ఇది ఒక ఫాల్స్గా తేలుతుందనేది నాకు అంచనా. ఇప్పుడు ఈ సర్వే వల్ల ఆరా టీం కానీ లేకపోతే మస్తాన్కి కానీ బీజేపీ దగ్గర కూడా ఫెయిత్ దొరుకుతుంది. దానికైనా సర్వే చేసే అవకాశం కల్పించవచ్చు, లేకపోతే స్ట్రాటజిక్ టీమ్గా ఉంచే అవకాశం ఉంటుంది. లేదు టీఆర్ఎస్ అయినా తీసుకోవచ్చు. గతంలో మేము చెప్పిన మాదిరిగా టీఆర్ఎస్ బీజేపీ బలపడడానికి జరిగే ప్రతి ఎత్తుగడను ఆ పార్టీలు వాడుకుంటున్నట్టుగానే ఈ స్ట్రాటజిక్ టీములు కానీ లేదంటే ఈ సర్వే కంపెనీస్ కానీ ఆ విధంగానే వీళ్ళని ఉపయోగించుకోవడానికి వీలవుతుందని చెప్పి ఇలా ఆరా టీంను వాడుకుంటున్నట్టుగా నేను భావించాల్సి వస్తుంది. సో మాకున్న సమాచారాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకొక 3-4 నెలల్లో మ్యాజిక్ ఫిగర్ 16 దాటే అవకాశం ఉంది. ఇప్పటికీ 27 కీన్ టెస్ట్లో ఉన్నాయి. సమంగానే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాయి. బీజేపీ చాలా బలహీనంగా ఎక్కడో 5 నుంచి 10 సీట్లలో తన ప్రభావం చూపే విధంగా ఉన్నది మాకున్న సమాచారం. సో నేను ఆ విషయాలు కూడా భవిష్యత్తులో మా అధ్యక్షునితో కలిసి చర్చించిన తర్వాత వాటిని కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ ఇది కంప్లీట్గా టీఆర్ఎస్ బీజేపీ వ్యూహంలో భాగంగా ఈ సర్వే యొక్క వివరాలు వచ్చినాయని నేను భావిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.